సో, అది చాలా అనుకున్నాము. ఇక్కడ ఫిగర్స్ అనేది గూడా నేను ఆలోచించలేదమ్మా. అది అరకోటి దాటిందా అనేది గూడా ఆలోచించలే. దేవుడు ఆ శక్తి, ఆ ధైర్యాన్ని నా పైన చూపిచ్చాడు. ఆ దయ నా పైన వర్షంలా కురిపిచ్చాడు. నాకు నిన్న నుంచి వచ్చిన కాల్స్ గూడా చాలా బ్లెస్సింగ్ కాల్స్ వచ్చాయి. అందరూ మంచిగా బ్లెస్ చేస్తూ కంగ్రాట్స్ చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఫిగర్స్ ఏమి థింక్ అనుకోలేదింకా. లేదు. ఆ ధైర్యాన్నయితే ఇచ్చాడు దేవుడు. అంటే సార్ ఇప్పుడు చాలా మంది అంటా ఉంటారు కదా! ఇప్పుడు మీరు కూడా 25 ఇయర్స్ నుంచి ఖచ్చితంగా నేను తీసుకుంటాను అని అన్నారు కదా! హ్మ్. అంటే వినాయకుడి లడ్డు ఇంటికొస్తే కలిసొస్తది అని చాలా మంది అంటా ఉంటారు. అవును. అంటే మీ లైఫ్‌లో మీకు జరిగినటువంటి మిరాకిల్ ఏంటి? నేను లాస్ట్ ఇయర్ దాంట్లో చూసుకుంటే అమ్మ 29,00,000కి మైహం భుజా లడ్డు మనం లాస్ట్ ఇయర్ ఆక్షన్‌లో తీసుకున్నాము. తీసుకున్నాక వితిన్ ద 15 డేస్‌లో వైన్ షాప్ టెండర్స్ నోటిఫికేషన్ పడుండే. ఎక్కడ ఆంధ్రప్రదేశ్‌లో. సో, అక్కడ మనము వైన్ షాప్ టెండర్స్‌కి వేసాం. వేయడంతో అక్కడ ఏంటి అంటే జనరల్‌గా వైన్ షాప్ టెండర్స్ తంబోలానే ఉంటుంది. ఆ నంబర్ ఎళ్ళాలి. గేమ్ అది డ్రాలో నంబర్ ఎళ్ళాలి. కొన్ని వందల అప్లికేషన్ పడతాయి. అందులో ఒక నంబర్ తీస్తారు. సో, అక్కడ ఒక షాప్ తగలటమే అదృష్టం, చాలా అదృష్టంగా భావిస్తాం. హ్మ్. సో, నాకు ఏకంగా 4 షాపులు తగిలాయి. నా ఒక్కడి పేరు మీదనే. సో, నేను పోయినసారి అది లడ్డు ఆక్షన్ తీసుకొని అది దేవుడు లడ్డు మన ఇంట్లోకొచ్చాక మాకు ఇంట్లో అందరికి ఆరోగ్యంగా ఉంది. హ్మ్. అందరం ఆరోగ్యవంతంగా ఉన్నాము. పాజిటివ్‌గా ఉన్నాము. ఎనర్జిటిక్‌గా ఉన్నాము. ఆ ఆక్షన్‌లో మళ్ళీ వైన్ షాప్ డ్రాలో గూడా మాకు 4 షాపులు ఏకంగా ఓకే. స్టేట్‌లోనే ఫస్ట్ టైమ్. ఇక గణేశుడు మీతోనే ఉన్న ఫీలింగ్ ఉండిపోద్దేమో మీకు. వ్యక్తికి 4 లైసెన్సులు తగలటం స్టేట్‌లోనే ఫస్ట్ టైమ్. ఓహ్! వావ్! సో, ఇంకా ఆ దేవుడు మా మీద ఈ చూపిచ్చాడు. ఈ పాజిటివ్ థింకింగ్‌తో ముందుకు తీసుకెళ్తున్నాడన్న సంతోషం ఉంది. సో, ఈసారి గూడా మళ్ళీ మాకు అదే ఆశీర్వాదం దేవుడిస్తాడనేదే కోరుకుంటున్నాము. లాస్ట్ టైమ్ ఒకసారి ఇప్పుడు 2 టైమ్సేనా సార్? అంతకుముందు కూడా మై హోమ్స్‌లో ఇది రెండోసారి. నెక్స్ట్ మళ్ళీ మూడో సంవత్సరం గూడాను కానీ మై హోమ్స్ వీటిని మాత్రం మీరు ఒక పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టేసిర్రు అసలు ఇంకా మీ లడ్డు వేలం పాటతోని. వాస్తవమే అమ్మా. మైహోమ్ భుజా అనేది 2 స్టేట్స్‌లో ఉన్న మంచి గ్రేటర్ కమ్యూనిటీ. రిచెస్ట్ గ్రేటర్ కమ్యూనిటీ. హై ప్రొఫైల్ పీపుల్ ఉన్న గ్రేటర్ కమ్యూనిటీ. చాలా క్లాస్ పీపుల్ ఉంటారు. అండ్ కనెక్టివిటీస్ కూడా మంచి కనెక్టివిటీస్ ఉంటాయి. ఒకళ్ళకొకళ్ళు సర్వీస్ ఓరియెంటెడ్ మైండ్ సెట్‌తో ఉన్న కమ్యూనిటీ. సో, ఆ కమ్యూనిటీని లోకి నేను ఎంట్రీ అవ్వటము. దాన్ని ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వరల్డ్ వైస్‌గా ఆ కమ్యూనిటీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లటము చాలా బాగా అనిపించింది. అంటే సార్ ఇప్పుడు దీంతోని మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి దాదాపు అందరికి మీరు తెలిసిపోయి ఉంటారు. ఆ! అంతేనా సార్? వాస్తవమే అమ్మా. ఓవర్ నైట్ ఇది నేను కూడా ఊహించలేదు. ఇంత పెద్ద మైలేజ్ వస్తది. నాకు, నా కంపెనీకి, గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థకి ఇంత మంచి మైలేజ్ వస్తదని నేను కూడా ఊహించలేదు. అది ఎప్పుడు అరకోటి దాటిందో ఆ! అప్పటినుంచి కంటిన్యూ కాల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. నాతో చిన్నప్పటి నుంచి ఉన్న మా మిత్రులు రవి అని మా ఖమ్మం బ్రాంచ్ రియల్ ఎస్టేట్ బ్రాంచ్ లీడ్ చేస్తాడు. తను కూడా మనం స్ట్రాంగ్ ఉన్నాము. వీ కెన్ మూవ్ ఆన్ అన్నట్లుగానే చెప్పారు. సో, ఇంకా మేము ముందుకెళ్ళిపోయాం ఆలోచించుకోకుండా. అంటే సార్ ఇప్పుడు వేలంపాటలో లడ్డు తీసుకున్న వాళ్ళకి పొలము, వ్యవసాయ భూములుంటే ఆ వ్యవసాయ భూముల్లో చల్లితే పంట బాగా పండుతది. అవును. మీరు కూడా అలానే చేస్తారా? మేము లాస్ట్ ఇయర్ లాటో ఆక్షన్‌లో తీసుకున్నాక మైహోమ్ భుజాలో ఆ! దాన్ని ఒక మంచి స్టీల్ బాక్స్‌లో గిఫ్ట్ ప్యాక్‌గా తయారు చేపిచ్చి, భుజాలో ఉన్న 1500 కుటుంబాలకి 1500 కుటుంబాలు సరిపోయిందా అందరికి? లడ్డు కొంచెం యాడ్ ఆన్ చేసాము. అంటే ఓకే. బ్రాహ్మిన్స్‌తో మళ్ళీ లడ్డు తయారు చేపిచ్చి, ఓకే. ఆ గుళ్ళో మనం ఆ లడ్డుని, ప్రసాదాన్ని కలిపి మిక్స్ చేసి అయ్యగార్ల సమక్షంలో దాన్ని ఒక స్టీల్ బాక్స్‌లో నీట్‌గా ప్యాకింగ్ చేపిచ్చి, మైహోమ్ భుజాలో ఉన్న ప్రతి ఫ్లాట్‌కి అంటే 1500 కుటుంబాలకి నేను, మా మిసెస్, మా బాబు మేమే స్వయంగా వెళ్ళి ఫ్లాట్‌కి వెళ్ళి ఆ ప్రసాదం ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళు కూడా ఆశపడుతుంటారు కదా! మా బిడ్డింగ్‌కొస్తారు. 9 రోజులు ఆ లడ్డూని చూసి మాకొస్తే బాగుండు ప్రసాదం అని ఉంటుంది. వాళ్ళకి కూడా దేవుడి బ్లెస్సింగ్స్ కావాలి కదా! ఆ విధంగానే ఆళ్ళు థింక్ చేస్తారు. వాళ్ళకి ఆ లడ్డు ఇవ్వటం వల్ల వాళ్ళు మమ్మల్ని కూడా బ్లెస్ చేస్తారు. దేవుడి ప్రసాదం వాళ్ళ ఇంటికొచ్చిందన్న హ్యాపీ కూడా వాళ్ళకుంటుంది. సో, ఇది ఫస్ట్ చేస్తాము. తర్వాత మా పొలం ఉన్నాయి. చేపల చెరువులున్నాయి. సో, ఇంకా మా చెరువులలో, మా బావులలో కలిపి మా వెంచర్స్‌లలో ఐశ్వర్యంగా పెంచాలి అని కోరుకుంటూ అలా గూడా చేస్తామమ్మా. సార్ అంటే ఇప్పుడు మీరిప్పుడు ఇంత అమౌంట్ పెట్టి మీరు లడ్డు వేలం పాట వాడారు గదా! ఎవరి దగ్గర నుంచైనా విమర్శలొచ్చినాయా? ఇదంతా బ్లాక్ మనీ గాబట్టి ఆన్ ద స్పాట్ ఇవ్వగలిగిండు. కష్టపడిన సొమ్మయితే అంత ఈజీగా ఎట్లిస్తాడు? ఆ! రకరకాలు అంటా ఉంటారు గదా! ఇప్పుడు ఒక మనిషి ఎంత ఎదిగినా గూడా ఖచ్చితంగా విమర్శలు అనేటివి వస్తా ఉంటాయి. యాక్చువల్లీ ఈ రోజు దాకైతే ఏం విమర్శ రాలేదు. రాలేదమ్మా. అందరూ కంగ్రాట్సే చెప్పారు తప్ప ఎవరు గూడా అంటే ఒకవేళ మీ వెనక మాట్లాడే వాళ్ళకి మీరేమైనా సమాధానం జెప్పాలనుకుంటున్నారా?
అనుకుంటున్నారా? మనం వెనక మాట్లాడే వాళ్ళ గురించి ఏ రోజు ఆలోచించలేదు. అదే మీ గ్రోతింగ్ కి ప్లస్ పాయింట్ అన్నమాట. టైం ఓపిక లేదమ్మా. ఇది చాలా మంచి మెసేజ్ సార్ అసలు. వెనక మాట్లాడే వాళ్ళు ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోతారు. అంటే సార్ ఇప్పుడు మీ రియల్ ఎస్టేట్ సంస్థ గురించి ఒకసారి చెప్తారా మాకు? నాది ఖమ్మం అండ్ హైదరాబాద్లో. హైదరాబాద్ వచ్చేసి కార్పొరేట్ ఆఫీస్ ఉందమ్మా. ఖమ్మంలో మా ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ అయింది. ఖమ్మంలో అన్ని మా DTCP వెంచర్స్. 25 years బ్యాక్ నుంచే ఉందా సార్? లేదమ్మా, రీసెంట్గా 3 years నుంచే స్టార్ట్ చేసాము. అంతకుముందు నుంచి నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉండే. తర్వాత లేటెస్ట్ 3 years నుంచి స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు కూడా కంప్లీట్ కమర్షియల్ ప్లాట్స్ ఎంచుకున్నాము. మెయిన్ రోడ్డు మీద వెంచర్స్, మెయిన్ రోడ్డు మీద ప్లాటింగ్స్. అంటే మధ్యతరగతి కుటుంబానికి మనం ఇన్వెస్ట్ చేపించే ప్లాటు ఆయనకు సరైన సమయంలో ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ పిల్లల చదువులకో, పిల్లల పెళ్ళిళ్ళకో, లేదా హాస్పిటల్ ఎమర్జెన్సీకో ఆయన తరంలోనే ఆయన ఆ ప్లాట్ని అనుభవించాలి. ఇవాళ ఇన్వెస్ట్ చేసి 3వ తరానికో 2వ తరానికో కాకోకుండా ఆయన ఆ తరంలోనే ఆ ప్లాట్ మీద వచ్చే ఇన్కమ్ని లేదా ఆ ప్లాట్ ధర పెరిగి ఆయన ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయాలి అన్న విధంగా కమర్షియల్ ప్లాట్స్ మీదకి ప్రతి కస్టమర్స్ కూడా క్లియర్గా మెయిన్ రోడ్ బిట్లు కొనుక్కోండి సార్, మీకు రూపాయి కలిసి వస్తుంది. ఈ కలిసి రావడం ద్వారా మళ్ళీ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ రెట్టింపు అవుతుంది. 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు అలా అవుతాయి. రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసి ఇంత స్పీడ్ గ్రోత్ ఉండదు. గజం 500, 1000 పెరుగుతుంది. కమర్షియల్ ప్లాట్స్ 5,000, 10,000, 20,000 అలా జంప్ అవుతూ వస్తాయి అని చెప్పేసి మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్గా. అంటే మీకు ఈ థాట్స్ అన్ని నిజంగా మేబీ గణేశుడే ఇస్తాడేమో అంతే అనిపిస్తుంది సార్. ఇప్పుడు మీకు మొత్తం పాజిటివ్ థాట్స్ ఉన్నాయి అని అంటే దేవుడిని ఎంత నమ్మితే అంత పాజిటివ్ థాట్స్. అంటే సార్ ఇప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు అదే గణేశుడి లడ్డు ఇంటికి వస్తే చేసాం ఇట్లా అని. అంటే కొంతమందికి ఏంటంటే అంటే ఇప్పటి వరకు నేను ఒక దరిద్రమైన జీవితాన్ని నేను అనుభవిస్తున్నా, అప్పు చేసైనా సరే నిజంగా ఈ లడ్డు నేను సొంతం చేసుకుంటే నా లైఫ్ చేంజ్ అవుతుందేమో అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. మరి అట్లాంటి వాళ్ళకి ఏమైనా చెప్పగలుగుతారా మీరు? అంత రిస్క్ తీసుకోవద్దమ్మా, మనసులో భక్తి ఉంటే సరిపోతుంది. నేను అది ఫస్ట్ నుంచి నేను గత 20 సంవత్సరాల నుంచి చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నా కాబట్టి సో నేను ఎవ్రీ ఇయర్ మా అమ్మ నాన్నకి ఇష్టమైన పేరు గణేష్ అన్న పేరు నాకు పెట్టారు. దాన్ని 100% జస్టిఫై చేసుకుంటూ ఈరోజు దాకా మూవ్ ఆన్ అవుతూ వస్తున్నాను. మీ పిల్లలకి ఏం పేర్లు పెట్టారు సార్? సార్ మా పెద్దోడికి వచ్చేసి విఘ్నేష్ అని పెట్టాము. మా కంపెనీస్కి రిలవెంట్ ఉండాలి, పేరు అలా కంటిన్యూ కావాలి. విఘ్నేష్ అని పిలిస్తే మాకు కూడా దేవుణ్ణి ప్రతిక్షణం తలుచుకున్నట్లు ఉంటుంది. ఓకే. అదే గణేష్ అని పిలిస్తే ఇంట్లో తలుచుకున్నట్లు ఉంటుంది అని చెప్పేసి అలా అనుకున్నాము. భక్తితోనే ఎక్కువ ప్రయాణం ఉంటుందమ్మా మాది. మా అమ్మ నాన్న కూడాను లక్ష్మీ గణపతి ఆలయం కట్టించారు. ఆ ఆలయంలో ప్రతిరోజు పూజలు చేస్తారు. గుడికి వెళ్ళండి నాన్నగారు బయటికి వెళ్ళరు. నేను కూడా మహిమ పూజలో ఈ రోజు దాకా టెంపుల్కి వెళ్ళండి బయటికి వెళ్ళాను. సో ఫస్ట్ దేవుని దర్శించుకోవాలి, దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. సో ఆ బ్లెస్సింగ్స్తో మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ అవుతుంది అన్న ఇంటెన్షన్స్. కష్టపడాలి. ఫస్ట్ భక్తమ్మ, తర్వాత పట్టుదల, తర్వాత ధైర్యం. ఈ 3 ఈక్వల్గా కొడితేనే గణేష్. ఇప్పుడు ఓకే, గణేష్ వల్ల మీ ఇంట్లో అంతా శుభం లాభాలన్నీ ఓకే ఫైన్. ఎప్పుడైనా మీరు అంటే అరే అంటే దేవుడు నాకు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు, అంటే నన్ను ఇంత బాధ పెడుతున్నాడు ఏంటి అనేదన్న సందర్భం ఉందా? ఈ రోజు దాకా అయితే అలాంటి సందర్భం ఏం లేదు. సాదా సీదాగా నార్మల్ హ్యాపీగా వెళ్ళిపోతుంది ప్రయాణం. సరే ఇప్పుడు మనం చూస్తున్నాము అంటే మీ తరపున ఇప్పుడు మీరు ఒక లైక్ ఒక హీరో లాగా అయిపోయింది, అంటే మొత్తం అంటే అంత పాపులర్ అయిపోయింది మీరు ఇప్పుడు. అంటే మీ దగ్గర నుంచి ఒక మెసేజ్ కావాలి పీపుల్కి కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం నవరాత్రులలో కొన్ని వీడియోస్ మనం చూస్తున్నాం సార్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. తాగి దేవుడి దగ్గరికి వెళ్ళడము, లేకపోతే విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు పైనుంచే తోసేయడము. ఇంకా నేను ఇందాక రీసెంట్గా ఒక వీడియో చూసిన, వినాయకుడి విగ్రహంది చెయ్యి ఇది ఇరిగిపోతే ఆ చేతిలోనే హారతి పెట్టి దేవుడికి ఇస్తున్నారు. అసలు చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు, అంటే అంత బాధాకరంగా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి అంటే ఇప్పుడు మీరు కూడా చూస్తూనే ఉన్నారు అంటే ఏ విధంగా మారిపోయినాయి రోజులు. పిచ్చి పిచ్చి పాటలు పెట్టి డ్యాన్సులు చేయడం దేవుడి ముందు. ఒక్కసారి మీరు ఏమైనా చెప్తారా వాళ్ళ కోసం? మ్యాక్సిమం ఇవి తగ్గించుకుంటేనే మంచిదమ్మా. మనం దేవుణ్ణి వినాయకుడు పెట్టాము అంటే అది మనం ఒక గుడి కట్టించినట్లుగానే భావించాలి. ఈ 9 రోజులు గుడిలో ఏ విధంగా మనం పూజలు చేస్తామో అదే విధంగా ఇక్కడ పూజలు చేసుకుంటూ దేవుణ్ణి అలానే మనం గంగమ్మ తల్లికి ఓడిలో నిమజ్జనం చేస్తున్నట్లుగానే భావించాలి. అంతేగాని అలా చేయటం అయితే ఎవరు సజెస్టబుల్ కాదు. మా లాంటి భక్తులు కూడా కొద్దిగా హట్ అవుతారు. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ.